చచ్చిపోవాలనుకుంటున్నావు బాస్టర్? నా ప్లేస్కి వచ్చి నా మీదే కత్తి పెడతావా? నా ఫ్రెండ్ ఆసిఫ్కి ఈ విషయం తెలిస్తే నీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తాడు. ఎంతైతే అంత అయింది. బిల్లు మొత్తం నా పేరు మీద వేసేరా. ఇంత నమ్మకమారా నా మీద? బావా, నేను నిన్ను చాలా నమ్ముతాను. ప్రేమలో అసూయ, స్నేహంలో నమ్మకం లేకపోతే ప్రేమ స్నేహంలో ఉపయోగం ఉండదు. మన ప్రేమ స్నేహం వల్లే నిన్ను కలవడానికి వచ్చాను రా. ఎందుకు, ఏమైంది? చూసా నేను క్షమ ఇంటి నుంచి బయటికి రావడం. బావా, ఏం జరగలేదు బావా. ఏదైనా పెళ్ళైన తర్వాతే అనుకున్నావు. అంత నమ్మకం పెట్టుకో. పెళ్ళి అవుతుందో లేదో ఎలాంటి గ్యారంటీ లేదు. అరే, నువ్వు రోజు రోజుకి ఇలా అయిపోతున్నావేంట్రా? అరే అన్న, నువ్వు కూడా ఏంటన్నా అమ్మలాగా ఈ సంపాదనలో అది దాని గురించి మాట్లాడద్దండి అన్న. నేను నిజంగానే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయితోనే ఉంటాను. ఇదంతా వదిలేండి అన్న. అమ్మ మంచి వంట చేసింది, పద భోంచేద్దాం. నువ్వు వదిలేవు కదా, పదండి అన్న. పద. ఆసిర్, నీ ఫ్రెండ్కి నువ్వైనా నచ్చ చెప్పు. జాగ్రత్తగా చదువుకోమను, లేదంటే బిజినెస్ చూసుకోమను. అర్థం కావట్లేదు, ఎన్ని రోజులని చిల్లరగా తిరుగుతాడు. గర్ల్ ఫ్రెండ్ తో బిజీగా ఉన్నావు కదన్నా. ఊరికే ఉంటావా లేదా? లీనా, నువ్వరవకు, నేను మాట్లాడుతున్నాను కదా. ఆసిర్, నేను చాలాసార్లు చెప్తున్నాను, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత బిజినెస్ మొత్తం నేనే చూసుకుంటున్నాను. అర్థం అవుతుందా నీకు? ఈ అబ్బాయి కాలేజ్ తర్వాత ఆఫీస్కి రావడమే లేదు. ఈ అబ్బాయికి అంతా తెలుసు, సిటీలో మనది పెద్ద బిజినెస్ అని. కానీ ఆ అబ్బాయికి సంబంధమే లేదు, అస్సలు కంగారు కూడా లేదు. అమ్మ, ఎప్పుడు చూసినా నువ్వు కంప్లైంట్ చేస్తూనే ఉంటావు. ఎవరైనా పిలవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సమీర్, ఏం చేస్తున్నావురా? అమ్మ తెలానా మాట్లాడేది? ఏంటంటే, నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇతన్నే చూడు, మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఆయనతో నిజాయితీగా పనిచేశాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా 2 ఏళ్లలో తన సొంత గ్యారేజీని తెరిచాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంకా గాలికి తిరుగుతూనే ఉన్నావు. అరే ఆసిఫ్ అన్న నాకన్నా పెద్దవాడమ్మా. నువ్వు నన్ను చూసినప్పుడల్లా తిడుతూనే ఉంటావు. హట్! సమీర్, సమీర్, నా మాట విను. చూసావా తన పొగరు? అమ్మా, ఎందుకు వాడి గురించి అంత టెన్షన్ తీసుకుంటున్నావు? మీకు తెలుసు కదా, వాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాడు. అవును, నాకు తెలుసు. కానీ నాకేం కావాలి? కేవలం నాకు మీరేదైనా పని చేస్తూ కొంచెం రెస్పెక్ట్ గా ఉంటేనే కదా నేను ఏదైనా అమ్మాయిని చూసి పెళ్లి చేయగలను. నీకు తెలుసు కదా, మంచి కుటుంబాల అమ్మాయిలు ఇలాంటి పనికిరాని వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. నేనేం చేయను? అమ్మా, మీరు సమీర్ పెళ్లి గురించి అసలు బాధపడద్దు. వాడు కాలేజ్ హీరో. ఇప్పటికి వాడంటే అమ్మాయిలు పడుతూనే ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటికే అన్నికి గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటారు. నువ్వు మాట్లాడుకో. అందుకనే నేనే అమ్మాయిని చూస్తాను. నాకు నచ్చిన అమ్మాయితోనే పెళ్లి చేస్తాను. అది కూడా మన కమ్యూనిటీ అమ్మాయినే. హీనా, అది నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా? అవునన్నయ్య. అయితే సెకండ్ హ్యాండ్ బండి ఉంది, రేపు వచ్చి. ఓకే? అమ్మ వెళ్ళనా? సరే, వెళ్ళమ్మా. అయితే 4 గంటలకి? 4 కాదు, 6 గంటలకు. కొంచెం రైట్, స్ట్రైట్ అలాగే స్ట్రైట్. ఒక్క నిమిషం ముందు చూడు. ఏమైంది? అటు చూడన్నా. ఈమె క్షమ మన ఏరియాలో ఉంటుంది. నాకు బాగా తెలుసు అన్నీ అమ్మని మోసం చేస్తున్నాడని. కానీ అమ్మ ఎప్పుడూ మనల్ని తిడుతుంది. ఉండు, అన్నీ సంగతి చెప్తాను. రేపు నా పుట్టినరోజు. నా గిఫ్ట్ ఎక్కడా? ఇంటికి రా. ఈరోజు అమ్మకి నైట్ షిఫ్ట్. ఇంటికి వెళ్దాం. అవునా? నా గిఫ్ట్ ఎక్కడా? ఆగు, నేను ఇప్పుడే వస్తాను.
దీన్ని నేను పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇచ్చాను కదా. నిన్నంతకు ముందు నేను నమ్మలేదు, ఎక్కడ నన్ను నువ్వు వదిలేసి వెళ్ళిపోతావని. ఇంకా ఇంకా నాకు బాగా తెలుసు, నువ్వు నాకంటే ఇంకా ఎవరిని ఎక్కువగా ప్రేమించట్లేదని. నువ్వు అబద్ధం చెప్తున్నావు. దానికి ముందే మీ అమ్మకు తెలుస్తుంది. నువ్వేమనుకుంటున్నావు, నేను మీ అమ్మని చూసి జెలస్ ఫీల్ అవుతానా? నేనంత చులకనగా కనిపిస్తున్నానా? నాకు తెలుసు, మీ అమ్మలాగే మా అమ్మ కూడా ఎంతో ఒంటరి జీవితాన్ని గడిపింది. నాన్న లేకుండా పిల్లల్ని పెంచడం ఎంతో కష్టం. ఇంటిని గడపడం, ఖర్చులు భరించడం చాలా కష్టం. కానీ నువ్వేం బాధపడకు, నేను మీ అమ్మని చాలా బాగా చూసుకుంటాను. దానికి ముందు ఆ అమ్మ కొడుకు కోరిక తీర్చొచ్చుగా. రేపు కోచింగ్లో కలుద్దాం. అమ్మా, అన్నం పెట్టవా? ఆకలేస్తుంది. ఇప్పటిదాకా ఎక్కడున్నా? ఎక్కడికి వెళ్ళావు? ప్రతిరోజు కోచింగ్ లాగే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. అవునా? నీ ఫ్రెండ్ పేరు చెప్పు. అరే ఏంటిది చిన్నపిల్లని పోలీసులు విచారిస్తున్నట్టు? పిల్లలు అబద్ధం చెప్పడం మొదలు పెడితే తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య, నీ గుట్టు రెట్టయిందిలే. ఏంటిది? ఏంటిది? ఇదేనా ఇదేనా నీకు నేను నేర్పించింది? ఇలా అమ్మాయిలతో బయట తిరగడమా? నేను నీకు అమ్మాయిలకి గౌరవం ఇవ్వడం నేర్పించాను, ఇలాంటివి నేను నేర్పించలేదు. అమ్మా, నన్ను క్షమించు. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేను అమ్మాయిని మోసం చేయడం లేదు. నేను పెళ్లి చేసుకుంటాను అమ్మాయిని. ఏంటి? పెళ్లి చేసుకుంటావా? ముందు నువ్వొకటి గుర్తుపెట్టుకో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వెవరినైతే పెళ్లి చేసుకుంటావో ఆ అమ్మాయి నాకు నచ్చాలి. కానీ ఆ అమ్మాయి గురించి నాకు మొత్తం తెలుసు. తాను నీకు తగిన అమ్మాయి కాదు. ఈ ఇంటికి కోడలయ్యే అర్హత లేదు. అర్థమైందా? అమ్మా, నువ్వు కూడా అందరిలాగా మాట్లాడుతున్నావు. కొంచెమైనా గౌరవం ఇవ్వు అమ్మాయికి. అవును, ఎందుకంటే ఇంట్లోకి బయటికి తేడా ఉంది. మనం వీధి కుక్కలకి రొట్టెలు తినిపిస్తాం, కానీ ఇంట్లోకి మాత్రం రానివ్వం. అమ్మా, నేను షమ్మని ప్రేమిస్తున్నాను. నువ్వు అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతుంటే నాకు అసలు నచ్చట్లేదు. అన్నయ్య, నువ్వు ఇలా అమ్మతో మాట్లాడడం మంచిది కాదు, అర్థమవుతుందా? చెల్లి, నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అది దూరంగానే ఉంది. ముందు నువ్వు ఆ అమ్మాయికి దూరంగా ఉండు. లేదమ్మా, నేను అమ్మాయికి మాట ఇచ్చాను. నేను ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. వదిలేదే లేదు. హలో రాహుల్, సమీర్ కాలేజ్కి వచ్చాడా? లేదా? ఏమైనా తెలిసిందా? అవునా? ఛ! దివ్య, సమీర్ కాలేజ్కి వచ్చాడా? ఏమైనా తెలిసిందా? లేదు, నేను ఈరోజు అతన్ని కలవాలి. యా షూర్. మేబీ అతనికి హెల్త్ బాగుండకపోవచ్చు. సరే, బాయ్ దివ్య. సమీర్ ఇప్పుడు ఇలా చేయడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు. నేనే వెళ్ళి చూస్తాను. చూస్తుంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఎలా సమీర్ ఎప్పుడొస్తాడు? నానా,
ఈ అమ్మాయి ఆస్మా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇప్పుడు ఏం కోర్స్ చేస్తున్నావు? ఆంటీ నేను కామర్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఎంబీఏలో మార్కెటింగ్ చేద్దామని ప్లాన్. చాలా బాగుంది, మాషా అల్లా. అంటే మీ పెళ్లి తర్వాత మన బిజినెస్లన్నీ నువ్వే చూసుకోవాలి. సరే. అన్నయ్య, మనం వీలైనంత త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేద్దాం. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ తర్వాత నేను చాలా భయపడుతున్నాను. అందుకే నేను వీళ్ళిద్దరికీ వీలైనంత త్వరగా పెళ్ళవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ప్రశాంతంగా ఉండండి. నేను ఖాజీ సాహెబ్తో మాట్లాడాను. వివాహం జరుగుతుంది. చాలా సంతోషం. కంగ్రాట్స్ అన్నయ్య, కంగ్రాట్స్ వదినా. మనం ఎందులో సెల్ఫీ తీసుకుందామా? తీసుకుందాం. ఏమైంది షమా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఈరోజు టెస్ట్ జరిగింది, అది రాయలేదు. ఫెయిల్ అయిపోతానని భయంగా ఉంది. ఏం కాదమ్మా, జరిగిన దాని గురించి ఏమీ టెన్షన్ పడద్దు. తర్వాత వచ్చే వాటి కోసం నువ్వు ఆలోచించు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఎలా ఏడిస్తే ఏమొస్తుంది? అన్నం తిను. సీనా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? నువ్వు కూడా అమ్మాయివే కదా. నువ్వు ప్రేమించిన అబ్బాయి సడన్గా అదృశ్యమైతే నీకెలా ఉంటుంది? నేను అలాంటి అమ్మాయిని కాదన్నయ్య. నా కళ్ళ ముందే వేరే అబ్బాయితో మాట్లాడడం చూశాను. లీనా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు తన గురించి మాట్లాడే ముందు నీ ముఖాన్ని చూసుకో. నువ్వెక్కడికి వచ్చినప్పటి నుంచి నీ ముఖాన్ని ఏదోలా పెట్టుకున్నావు. మర్చిపోకు నీకు పెళ్లి కుదిరిందని. అరే, కొంచెం నవ్వుతూ ఉండు. నీకింకో విషయం చెప్తున్నా. ఆ అమ్మాయి కుటుంబానికి నీ కార్యకలాపాల గురించి ఏమీ తెలియకూడదు. అర్థమైందా? నేనెందుకు చెప్తున్నానో అది అర్థం చేసుకో. ఇప్పటికే లేట్ అయింది. వెళ్దాం పదమ్మా. అసలు సమీర్కి ఏమైందో ఎలా తెలుసుకోవాలి? హీనా, తన చెల్లి ఏం జరిగినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. సమీర్ ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు సమీర్? అసలు ఎలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు? నీకేమైనా తెలుసు సమీర్ ఎక్కడున్నాడు? అసలు ఎలా ఎలా తెలియకుండా ఉంటుంది. సమీర్ అలా వెళ్ళిపోయాడు.